అన్న అనే పదానికి జగన్మోహన్ రెడ్డి ఒక కళంకం అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతిలో సాక్షి మీడియా ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయడం సరికాదని ఆమె మండిపడ్డారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని మొదట చెప్పింది సాక్షి కాదా అని ఆమె ప్రశ్నించారు. కానీ ఇప్పుడు సునీతే కన్న తండ్రి వివేకాను చంపారని అవినాష్ రెడ్డి సాక్షిలో దొంగ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల జగన్మోహన్ రెడ్డి వంటి అన్న ఉంటే ఇక విడిగా శత్రువులు ఉండాల్సిన అవసరం లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అన్న అనే పదానికి కనీసం అర్థం తెలిసినా సునీత పడుతున్న ఆవేదన చూసి జగన్ సాయం చేసేవారన్నారు. జగన్ వెలివేస్తే సునీత తన తండ్రికి న్యాయం చేయడం కోసం ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. జగన్ న్యాయం చేయనందుకే సునీతకు ఈ కర్మ పట్టిందని దుయ్యబట్టారు. సునీతకు సిబిఐ బీజేపీ అన్యాయం చేస్తోంది అని మండిపడ్డారు షర్మిల. వివేక హత్య కేసును విచారిస్తున్న సిబిఐ కోర్టు తాజాగా ఇక ఆ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లు న్యాయ పోరాటం చేసిన సునీత ఒక్కసారిగా నిరాశ చెందారు. తన తండ్రిని చంపిన అసలైన నేరస్తులు తప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కలిసి వివేకాను చంపారని నేరం మొత్తం సునీత వైపు తిప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే షర్మిల జగన్ ను ఉద్దేశించి అన్న అనే పదానికి జగన్ కళంకం అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే జగన్ తన సొంత చెల్లి అయిన షర్మిల విషయంలో కూడా ఇలా ప్రవర్తించారు. ఆస్తి కోసం సొంత చెల్లిని, తల్లిని ఇంటి నుంచి గెంటేశారు. తన పేటీఎం బ్యాచ్ తో షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నీచంగా ప్రచారం చేయించారు. అంతేకాదు అసలు షర్మిల వైఎస్ఆర్ కి పుట్టలేదు అంటూ కూడా ఆమె పుట్టుకను అవమానించేలా వీడియోలను సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అంతేకాదు షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అంటూ స్వయంగా జగనే ఒక బహిరంగ సభలో మాట్లాడి ఆమెను కించపరిచారు. అందుకే షర్మిల జగన్ అన్న అనే పదానికి కళంకం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించడంలో తప్పే లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.